ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి పౌర విమానయాన శాఖ నిరంతరం కృషి చేస్తుందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖ విమానాశ్రయంలో డీజీ యాత్రను సేవలు ప్రారంభించడానికి మంత్రి దేశంలోని మరో 8 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలను వర్చువల్గా ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ విమానయానం సులభతరం చేసుకోవడానికి డీజీ యాత్ర సేవలు ఎంతగానో దోహదపడతాయన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 23 విమానాశ్రయాల్లో డీజీ యాత్ర సేవలు అందుబాటులోకి వచ్చినట్టు తెలిపారు. డీజీ యాత్ర ద్వారా ప్రయాణికులు 5 సెకండ్లలోనే ఎటువంటి చెకింగ్ లేకుండా ఎయిర్పోర్ట్లోకి నేరుగా ప్రవేశించవచ్చని అన్నారు. కేవలం మీ ఫోన్లో ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే ఎటువంటి పేపర్ లేకుండా చెకింగ్ లేకుండా సులభంగా ప్రయాణం చేయడానికి మీ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలని అన్నారు. అక్టోబర్ 27 నుంచి విశాఖ విజయవాడ మధ్య విమాన సర్వీస్ ప్రారంభించనున్నట్టు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మిస్తున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దుతానని మంత్రి చెప్పారు. 2026 జూన్ నాటికే భోగాపురం విమానాశ్రయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ ఎం శ్రీ భరత్, ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, బండారు సత్యనారాయణమూర్తి, ఎమ్మెల్సీ వేపాడు చిరంజీవిరావు, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఆ చోక్ పాయింట్స్ ను కూడా మనం క్లియర్ చేయడానికి హైవేస్ తో కూడా ఎక్కడికక్కడ చర్చించి మనం మాట్లాడుతున్నాం. దానికి భరత్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున దాని గురించి ముందుకు నడుస్తున్నారు. అలాగే బీచ్ రోడ్డులో కూడా మరొక ప్యారలల్ గా ఒక హైవేను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. సో ఎయిర్పోర్ట్ కి కనెక్టివిటీ చాలా ముఖ్యమైనటువంటిది. దాని మీద కూడా దృష్టి పెడుతున్నామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి ఈరోజు సివిల్ ఏవియేషన్ని మరింత ముందుకు నడిపించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక పక్కన, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళిద్దరూ కూడా ఎంతో చక్కనైనటువంటి ఆలోచనలతో మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి ఒకళ్ళ రాష్ట్రం